భారత్ లో పాక్ గూఢాచారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా చేసిన గూఢాచర్యం కేసులో ఎన్ఐఏ లాగుతున్న తీగతో డొంక కదులుతుంది. ఆమెతో సంబంధాలున్న వారిని విచారిస్తున్న ఎన్ఐఏ సంచలన విషయాలు వెలుగులోకి తెస్తుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పాక్ గూఢాచారులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పంజాబ్ మొహాలీలో యూట్యూబర్ జస్మర్ సింగ్ అరెస్ట్ చేశారు. జస్బీర్ సింగ్ అలియాస్ జన్ మహల్ జ్యోతి మల్హోత్రాతో కలిసి ఉన్న వీడియోలో సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్లో పర్యటించిన వీరు అక్కడి ఐఎస్ఐతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. ਭਾਜੀ ਤੋਂ ਮਾਫੀ ਮੰਗਦਾ ਕਿ ਤੁਸੀਂ ਇੰਨਾ ਪਰੇਸ਼ਾਨ ਹੋਏ ਇੰਨੇ ਟੈਲੀਵਿਜ਼ਨ ਤੇ ਨੈਟ ਨਹੀਂ ਚੱਲ ਰਹੇ ਹੈ ਠੀਕ ਹੈ ਨਾ ਤੇ ਭਾਜੀ ਨੂੰ ਕਹਿੰਦੇ ਵੀ ਵੱਡਾ YouTube ਸਾਡੇ ਗੱਲੇ ਨਹੀਂ ਕਰ ਰਿਹਾ ਮੈਂ ਤਾਂ ਆਪ ਕਹਿੰਦਾ ਕੰਟੈਂਟ ਬਦਲ ਦਿੰਦੇ ਆ ਬੜਾ ਠੁਮਕਾ ਲਾ ਇਧਰ ਨੂੰ ਬੜੇ ਪਾਸੇ ਨੂੰ ਕੰਟੈਂਟ ਤਾਂ ਵਧੀਆ ਬਣਾ ਦਿੰਦੇ ਆ ਕਹਿੰਦੇ ਇੱਕੋ ਕੰਟੈਂਟ ਮੈਂ ਕਿਹਾ ਬੜਾ ਠੁਮਕਾ ਲਾ ਦੇ ਤੇ ਅਨਾਰਕਲੀ ਗਾਣਾ ਲਾ ਦਿੰਦੇ ਆ ਗੱਡੀ ਮਸਤ ਹੈ ਅਸੀਂ ਬੇਕਾਰ ਭਾਜੀ ਸਪੈਸ਼ਲ ਦੇਖਣ ਆਏ ਵੀ ਮੈਂ ਕਿਹਾ ਵੀਡੀਓ ਬਣਾਉਣ ਲੱਗ ਗਏ ਸਾਡੇ ਬਲੌਗਰ ਸਾਹਿਬ ਲੌਬੀ ਘਰ ਦੇ ਮੇਰੇ ਬੈਠ ਗਏ ਅੱਛਾ ਐਨਕਲ ਤੋਂ ਬਹੁਤ ਲਾਹੌਰ ਦਾ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਮਾਲ ਮੈਂ ਕਹਿੰਦਾ ਪੈਗਸਿਸ ਮਾਲ ਆਪਣੇ ਮੈਂ ਉੱਥੇ ਦਾ ਆਪਣਾ ਪੰਜਾਬ ਦੀ ਵੱਡਾ ਹੀ ਸਭ ਤੋਂ ਪੰਜਾਬ ਤੋਂ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਮਾਲ ਹੈ ਤੁਹਾਡੇ ਪੰਜਾਬ ਦਾ ਸਭ ਤੋਂ ਵੱਡਾ భారత్ లో పాక్ గూఢాచారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా చేసిన గూఢాచర్యం కేసులో ఎన్ఐఏ లాగుతున్న తీగతో డొంక కదులుతుంది. ఆమెతో సంబంధాలున్న వారిని విచారిస్తున్న ఎన్ఐఏ సంచలన విషయాలు వెలుగులోకి తెస్తుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పాక్ గూఢాచారులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పంజాబ్ మొహాలీలో యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ਇਹ ਜੀ ਮੈਂ ਚੀਜ਼ ਦੇਖ ਰਿਹਾ ਇਸ ਜਿੱਦਾਂ ਬਾਹਰ ਵਾਲੇ ਮਾਲ ਆ ਉਦਾਂ ਵੈਰਾਈਟੀ ਥੋੜਾ ਕਾਫੀ ਲੱਗੀ ਹੋਈ ਆ ਸਾਡੇ ਥੋੜੀ ਲਿਮਟਿਡ ਜਿਹੇ ਸਟਾਕ ਆ ਵਿੱਚ ਵੀ ਮੈਂ ਦੇਖਦਾ ਹੁੰਦਾ ਇੱਥੇ ਕਾਫੀ ਹੈ ਵੀ ਐਂ ਲੱਗਦਾ ਜਿੱਦਾਂ ਬਾਹਰ ਵਾਲੇ ਮਾਲ ਬਣੇ ਹੁੰਦੇ ਨਾ ਉਸ ਚੀਜ਼ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਉਂਦੇ ਆ ਤੇ ਵਧੀਆ ਚਲੋ ਤੇ ਇੱਧਰ ਮੇਰੇ ਘਰ ਦੇ ਵਿੱਚ ਬੈਠੇ ਆ ਤੇ ਵੀਡੀਓ ਤੁਹਾਨੂੰ ਦੇਖਦੇ ਰਹੋ ਬੜਾ ਕੁਝ ਆ ਸਾਡੇ ਕੋਲ ਅੱਜ ਬਹੁਤ ਕੰਟੈਂਟ ਆ ਸਾਡੇ ਕੋਲ ਭਰਿਆ ਪਿਆ ਸਾਡੀ ਬਲੌਗਰ ਸਾਹਿਬਾ ਵੀ ਬੈਠੀ ਇੱਥੇ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਤੁਹਾਡੀ ਬਣਾ ਦਈਏ పాక్ గూఢాచారులు భారతదేశంలో రోజు రోజుకు పట్టుబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ పాక్ గూఢాచారి పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఎన్ఐఏ కూడా అఫీషియల్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. పంజాబ్ లోని జర్మీత్ సింగ్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఈ కీలక సమాచారాన్ని కూడా పాక్ కు చేరవేసినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఇప్పటికే ఓ యూట్యూబర్ మల్హోత్రా కూడా పాక్ కు సంబంధాలు ఉన్నటువంటి గుర్తించినట్టు ఎన్ఐఏ అధికారులు ఆమెను విచారించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని విచారణలో వెలుగులోకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా పెద్ద సంఖ్యలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంజాబ్ లోని జస్బీర్ సింగ్ కు సంబంధించినటువంటి ఈ పాక్ గూఢాచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే అనేక అంశాలు కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో భారత ఎన్ఐఏ అధికారులు కూడా కొంత వ్యక్తపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే కూడా అక్కడ ఇంకా ఎవరెవరు వారితో పాక్ లో పర్యటించారు, ఇక్కడ సమాచారాన్ని ఏమైనా చేరవేశారా, అక్కడ ఉన్నటువంటి ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఎన్ఐఏ ఆరాధిస్తోంది. ఈ క్రమంలోనే కూడా ఒక్కొక్కరిని కూడా వెలుగులోకి వచ్చిన వారందరినీ కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాకు సంబంధించి అనేక విషయాలను కూడా దేశానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆమె ఎవరితో ట్రావెల్ చేసిందన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పంజాబ్ కు సంబంధించినటువంటి జస్బీర్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారణ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సమాచార నేపథ్యంలో ప్రధానంగా భారత్ లో ఎక్కడెక్కడన్నా దాడులకు పాల్పడే అవకాశం ఉందా, ఇప్పటికే చాలా హైదరాబాద్ అటు ఏపీకి సంబంధించినటువంటి అటు సమీర్ ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో వీరితో కూడా వీళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అన్న విషయాలను కూడా విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అన్ని అంశాలను టోటల్ గా చూసుకుంటే భారతదేశంలో అనేక మంది కూడా పాక్ గూఢాచారులు
ఉన్నారనేది కొంత ఆందోళన కలిగించే అంశము. ఇంకా అనేక మంది కూడా వీళ్ళని విచారిస్తే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే బన్నీ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది. వందలాది మందిని కూడా ఇప్పటికే భారతదేశంలో పాక్ గూఢచారులను సంబంధించినటువంటి వారిని విచారణ చేస్తా ఉంది. ఈ అన్ని విచారణల అనంతరం అసలు భారత్ కు ఎలాంటి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది, ఇక్కడ కూడా పొలిటికల్ గా కానీ ఇతర అంశాలకు సంబంధించి ఇంకెవరితోనన్నా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ఎన్ఐఏ అయితే విచారణ చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. बदल देंगे बड़ा ठुमका ठमका ला इधर बड़े पासे कंटेंट वधिया बना देंगे, कहते इको कंटेंट मैं ना बड़ा ठुमका ला दे थे नकली गाना ला देंगे।